హోటల్ స్టైల్ చోలే మసాలా ఇంట్లో చేసి ఆ రుచి రావటం లేదా? అయితే ఈ సింపుల్ టేస్టీ ఫాలో అవ్వండి. ముంబై పిల్ల 22 ఛానల్ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. చూసారా ఎంత టేస్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పూరీతో కానీ రోటీలో కానీ సూపర్ అంటే సూపర్ గా ఉండి చోలే మసాలా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు కబులి చన్నా అని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా 2-3 సార్లు ఇలా కడుక్కొని నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్ళని వేసి ఒక 6-7 గంటల సేపు నానబెట్టుకున్నాం. మీరు ఒకవేళ ఇవి రాత్రి నానబెట్టి మార్నింగ్ టిఫిన్ కైనా చేసుకోవచ్చు. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నేనైతే అలాగా చేశాను. నైట్ నానబెట్టి ఇక్కడ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా నానిపోయాయో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వీటిని శనగలన్నీ కుక్కర్లోకి వేసుకొని ఇవన్నీ కూడా ఇందులోకి మునిగేంత వరకు నీళ్ళని పోసి అంటే 2 గ్లాసులు ఇక్కడ నేను వాటర్ వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. 4 విజిల్ తర్వాత విజిల్లోని గాలంతా నార్మల్ గా పోయాక ఇలా మూత తీసి చూసి ఒక్కసారి శనగలను చెక్ చేసుకుందాం. చూడండి శనగలు బాగా పర్ఫెక్ట్ గా ఉడికాయి. ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఇందులోకి ఒక 4-7 ఎల్లుల్లిపాయలు, ఒక 6-7 కాజులు అంతా కొంచెం అల్లం వేసి అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని అదే మిక్సీ జార్ లోకి ఒక 2 టమోటాలు, ఒక 10-15 శనగలను వేసి మెత్తగా ప్యూరీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడయ్యాక తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కొంచెం తేజ్పత్తా వేసి ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని కూడా ఇందులోకి వేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల చెన్నా మసాలా వేసి అన్ని కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. చూడండి మసాలా కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 5-6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మసాలా కూడా ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఇది మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపి మనం ఇందాక పెట్టుకున్న శనగలను నీళ్ళతో పాటు ఇందులోకి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ లో ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూసుకోవచ్చు. సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు. నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చెన్నా మసాలా పొడి వేసాను. ఒకవేళ మీ దగ్గర చెన్నా మసాలా పొడి లేకపోతే ఈ ప్లేస్ లో గరం మసాలానైనా యూజ్ చేయొచ్చు. ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి ఎలా మొత్తం సపరేట్ అయిపోయింది. చూడండి చెన్నా మసాలా చాలా బాగా వచ్చింది. అలాగా శనగలకు మసాలా కూడా చక్కగా పట్టింది కదా. ఇప్పుడు దీన్ని బాగా 2-3 నిమిషాలు ఇలాగే కలిపి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో కాస్త అలా నలిపి కసూరి మేతిని వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకున్నారంటే గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది. నాకు ఇలాగే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి నేను ఇలాగే చేసుకున్నాను. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చెన్నా మసాలా రెడీ అయినట్లే. మీరు రైస్ లో కానీ రోటీలకు కానీ పూరీలో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ పూరీలకు సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. పూరీలైతే మాత్రం చెన్నా అనేది సూపర్ గా ఉంది. ఇక్కడ మీకు చూసేనా అర్థమైపోతుంది మీకు ఇక్కడ ఎంత బాగా కుదిరింది మనకి చెన్నా బజ్జీ అనేది. ఈ టేస్ట్ అయిన చెన్నా మసాలా ట్రై చేసి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.